రామలక్ష్మిని సీతాకాంత్ బయటకు తీసుకువెళ్తాడు. ఇక అక్కడైతే తనకి కళ్ళు మూసి లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అది చూసి రామలక్ష్మి అయితే ఎక్కడికండి చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆగు ఒక్క నిమిషం అని చెప్పి సీతాకాంత్ అయితే లోపలికి తీసుకువెళ్ళాక తన కళ్ళనైతే తెరుస్తాడు. ఇక అక్కడ అరేంజ్ చేసిందంతా కూడా చూసి రామలక్ష్మి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అది చూసి రామలక్ష్మి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా అలా డిన్నర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అలా సరదాగా డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సీతాకాంత్ అయితే ఇప్పుడు తీరిందా నీ అలక అని చెప్పి రామలక్ష్మిని అడుగుతూ ఉంటాడు. దాంతో రామలక్ష్మి అయితే నా అలక తీరింది అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రామలక్ష్మి అయితే తన మనసులో అలక తీరిందా అని అడుగుతున్నారే కానీ మీ మనసులోని మాటను మాత్రం బయట పెట్టడం లేదు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. సీతాకాంత్ కూడా అలక తీరింది అది ఇది సరదాగానే ఉన్నాను అని చెప్తున్నావు కానీ నీ మనసులో మాటను మాత్రం బయట పెట్టడం లేదు కదా రామలక్ష్మి అని చెప్పి సీతాకాంత్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ మనసుల్లో మాటలు వాళ్ళలోనే ఉంచుకుంటారు. ఇక బయట పెట్టకుండా అలా సరదాగా వాళ్ళైతే ఆ డేని గడుపుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.